హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలు చూస్తుంటే ఈ ఫ్లైట్ పడిపోయినాయి, మనుషులను చంపేది అన్నీ అరాచకాలు చూస్తుంటే ఫ్రెండ్స్, ఈ వర్షం వస్తే అస్సలు ఏం తినబుద్ది అసలు. నాకు పిజ్జా అంటే ఇష్టము. నేను ఇప్పుడు వీటన్నిటితో పిజ్జా తయారు చేస్తున్నా. ఇవి మొలకలు తెలుసు కదా. ఇదేమో అరకలు, సొద్దలు, కొర్రలు, మిక్స్ పిండి. ఇది మినపప్పు, కొత్తిమీర, పన్నీరు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్. దీంతో నేను ఇప్పుడు ఎక్సలెంట్గా పిజ్జా తయారు చేస్తా. నా స్టైల్లోనేమో నేను పెట్టే పేరేమో ఓ తప్ప, మీ స్టైల్లోనేమో పిజ్జా. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో ఒకటి తినాలి కదా ఫ్రెండ్స్, తినకుండా ఉండలేం కదా. ఇట్లా ప్లాన్ చేశాను నేను. కట్ చేస్తే ఇట్లా ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. ఇది మినపప్పు మిక్సీలో వేసాను, ఇది ఆల్ మిక్స్ చేసిన పిండి, ఇదేమో సాల్ట్. ఇది కలిపేసి ఇప్పుడు వేసి చూపిస్తాం. ఇలా మిక్స్ చేసేసాను, మొత్తం వేసి బాగా మిక్స్ అయ్యింది, బాగుంది. పెంకు పెట్టాను, వేడవనిచ్చా బాగా ఫుల్గా పెట్టి. ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యి వేసి ఇలా అంతా చేసేసాను. ఒకసారిగా మొత్తం వేసేసాను, ఎంత అయితే కలిపానంత. చక్కగా పెంకి ఎంతవరకు ఉంది అంతవరకు చేయాలి. పైనుంచి మళ్ళీ ఒక్క సగం స్పూను నెయ్యి వేసేసి ఇలా దానికి సరిపోయిన మూత తీసి పెట్టాను. ఇలా కంప్లీట్గా కొద్దిగా కూడా గాలి పోకుండా ఇట్లా పెట్టేసి కాసేపు ఫుల్గా పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టాలి. 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి. కంప్లీట్ ఉడికింది. ఇప్పుడు దీన్ని కుస్తీలు బట్టి తిరగేయాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తిరిగేసి కూడా కొంచెం సేపు సిమ్లో పెట్టి ఇట్లాగే ఉంచితే చక్కగా ఇది మల్టీ అంటే అన్ని మిక్స్ చేసి, అన్ని పిండిలు మిక్స్ చేసి ఒక్క స్పూను ఆవు నెయ్యితో వేసాను. అంత బాగుందో చూస్తుంటే, తింటే కూడా అంతే, చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సాస్తో తింటే ఇష్టము, సాస్తో తింటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎన్ని చేసినా ఫ్రెండ్, పిల్లలు, తల్లులు ఎంతమంది అయినా చేర్చుకుంటారు, కానీ మనకు బాగాలేదంటే వచ్చి చేస్తామని కానీ రావాలని కానీ ఎవ్వరు అడగరు. అందుకే ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోండి, ఎవరి గురించి ఆలోచించకండి. బాయ్, సీ యూ.